ఈ రోజుకి చాలులే 5 నిమిషాలు చేయి నా బుక్కు. రేపు చూసుకుందాం. ఓయమ్మ! చాలా ఎక్కువ చదివేశానే. ఇంక చాలులే పడుకుంటా. ఏం బా లవర్ బాయ్ అప్పుడే అనుకున్నావు? పొద్దున్నే 5కి లేయాల. ఇట్లయితే కాదు మార్నింగ్ తొందర లేయాల. రే హ్మ్. అప్పుడే అనుకుంటా అన్నాడు. ఎప్పుడు 5 నిమిషాలని అయింది. 5 నిమిషాలు అయింది ఓపెన్ చేసి. మళ్ళీ ఏమంటావు అన్న? పొద్దున్నే అలారం పెడతా, 5 గంటలకే లేచా అని చెప్తున్నాడు. అచ్చా సార్ 5కి లేస్తాడన్న. ఓ అమ్మ నేను చూసి ఓ అమ్మ లాస్ట్ సంవత్సరం అయింది నేను వినబట్టేది. ఏం చేస్తాడేమో డౌట్ నాకు. ఇప్పుడు ఎంత 5కి పెడతాడన్న. సార్ 5కి పెడతాడు అది చూచాంలే. రేపు పొద్దున్నే నువ్వు కూడా ఉండు. 10 అవుతావు 10 5 అవుతావు నువ్వే చూడు తెలుస్తుంది. నేను ఆ సంవత్సరం చూసాను ఆయన కథ. చూసాం ఎంతవరకు చేస్తాడు ఏం కథ. మళ్ళీ ఏమన్నంటే ఇంకా అది ఇది అని మొగం తిట్టుకుంటాడు. చూసాంలే ఏమట్టుకుంటారు. రేపు పొద్దున చూడు తెలుస్తుంది ఏం కథ. బావా వేలయింది నదికి పోలేదా? బావా వేలయింది నదికి పోలేదా? బావా వేలయింది నదికి పోలేదా? బావా వేలయింది నదికి పోలేదా? ఏంది బిజోందా బ్రో ఆఫ్ చేసుకోబా రోజు ఏంది నాకు ఈ పంచాయతీ లేచేది లేదు ఏంది లేదు రోజు పెడతా ఉంటావు. అట్లా లేనెన్నో లేచావంటే లేవు అది చేయవు. ఏంది నాకు ఇది 5:10 అయింది టైం. నువ్వు ఇంకా పొద్దున్నే తెల్లవారింది ఇంకా నువ్వు ఇంకా లేకుండా అల్లారాలు పెడతావు అంటే ఏం చేయాలా? నిద్రపోని మమ్మల్ని నిద్రపోని ప్రశాంతంగా. అర్థం చేసుకోబ్బి నువ్వు. బావా వేలయింది నదికి పోలేదా? బావా వేలయింది నదికి పోలేదా? రాత్రి జ్యోతింద్ర ఏదో కథలు చెప్పాడు చూసాం. మేము లేచాడో లేదో ఫోన్ చేస్తాం. హలో ఏం బా జోందా బ్రో రాత్రి ఏదో నీతులు చెప్పావు లేచినావా లేదా రూమ్లో? 10 అయితే అంత టైం. ఇంకా ఏం చేస్తున్నావు? రాత్రి ఏదో పెద్ద పెద్ద లేచి చదువుకోవాలి అని ఏదో కథలు చెప్పావుగా. సర్లే వస్తానులే రూమ్లోకి. ఏం సార్ ఇంకా నిద్ర పోతా అండి పొద్దున ఏదో కథలు చెప్పాడు లేస్తా అని చెప్పి. ఏం బాయ్ ఏం కథ? ఈరోజు ఫుడ్ ప్లాన్స్ ఏంది? బయటికి పోయి బిర్యానీ తిందామా లేకుంటే రూమ్లోనే బిర్యానీ చేసుకొని తిందామా? బోకులు అయితే మాత్రం నేను అడగను. ఈరోజు నా డ్యూటీ కాదు, నా వల్ల అసలే కాదు. ఏం బి చికెనో మటనో ప్రాన్సో తీసుకొస్తా.
కావాల్సినవి తీసుకొస్తా. బోకులు మీరే కడుక్కోండి. వంట మీరే చేయండి. నేనైతే ఏం చేయను. చెప్పండి ఏడికి పోదాం? మేఘనాకు లేకపోతే నందన ప్యాలెస్ లేదంటే బిర్యానీ జోన్కి పోదాం. పోయి తిన్నాక అందరం ముగ్గురు స్ప్లిట్ ఫ్రై చేస్తా పండి. ఎట్లా రూమ్లో ఎవరు చేసేది ఇట్లా ఈయనైతే బోగులు కడగను అంటాడు. నువ్వా నువ్వు బిర్యానీ నువ్వే చేయలేవు నాకు తెలుసు. ఈరోజు నువ్వు చాలా బిజీగా ఉండవు. సరే బయటికి పోయి తిని వచ్చినాక స్ప్లిట్ ఫ్రై చేస్తాం పండి. ఏం బా? ఓకే 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 దెన్ పండి.